3 కథలు, 2 స్టోరీలు. ఇది కాదు లైఫ్, ఇది కాదు లైఫ్. నేర్చుకుంటూ ఉండాలి, పంచుకుంటూ ఉండాలి, పంచుకుంటూ ఉండాలి. ఎందుకోసం అంటే ఈ ప్రపంచం మీదకి ఎందుకు వచ్చామండి? ఇలా చేయబెట్టండి అందరూ, ఇలా చేయబెట్టండి అందరూ. నాతో కూడా చెప్పండి, ఆనా చెప్పండి గట్టి గట్టిగా, ఆనా. ఓహో, మీకు అది కూడా తెలుసా? ఓకే ఓకే, మళ్ళొకసారి. ఆనా జానా కాదు బాస్ సార్, నాకు ఇంకా 3 తెలుసు సార్. ఏందది? ఆనా और दोनों को पैदा करना. ఇది లైఫ్ కాదు. ఆనా జానా నై బాస్, వచ్చిపోవడం కాదు బాస్. ఆనా జానా కాదు, వచ్చిపోవడం కాదు, ఇచ్చిపోవాలి. ఈ ప్రపంచం మీదకి వచ్చింది ఇచ్చిపోవడానికి. ఒక్కసారి ఇచ్చిపోవడానికి వచ్చామని తెలిసిన తర్వాత ప్రతి క్షణము జీవిస్తూ ఉండాలి. దానికోసం చిరంజీవి గారు ఈరోజు చెప్పారు, అంతకుముందు శ్రీనాథాచారి గారు చెప్పారు, నిన్న ఈవినింగ్ ఆకెళ్ళ గారు చెప్పారు. ఒకటే ముగ్గురులో ఏంటంటే భయము పోగొట్టుకోవాలన్నారు. అది ఎలా పోగొట్టుకోవాలో నేను చెప్తాను. భయం పోగొట్టుకోవాలి, కానీ ఎలా పోగొట్టుకోవాలి? పిరికివాడు ధైర్యవంతుడు డిఫరెన్స్ మీకు తెలుసా? ధైర్యవంతుడు జీవితంలో, పిరికివాడు రోజు కాదు బాస్, గంట కాదు బాస్, అది కాదు బాస్, మిల్లీ సెకండ్ కూడా వీలుండి సస్తా ఉంటాడు. పిరికిగా కాదు, ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే, మా సైకాలజీలో బ్యూటిఫుల్ థెరపీస్ ఉన్నాయి. ఆ థెరపీ చెప్తే మీకు అర్థం కాదు. ఆ థెరపీని మన లోకల్ లాంగ్వేజ్లో, మన హైదరాబాదీ భాషలో, మనకు అర్థమయ్యే రీతిలో, మీ మైండ్లో కూర్చునే విధంగా నేను మీ ముందుకు తీసుకొస్తాను. రెడీ? ఇప్పుడు చిరంజీవి గారు ఇంతకుముందు చెప్పారు, మానిక శ్రీనిధి గారు చెప్పారు. ఇన్ని విన్నారా, వినలేదా? ఎంతమంది విన్నారో చేయలేబట్టండి. ఓ వెరీ గుడ్, వావ్. ఇప్పుడు ఎంతమంది విన్నారో, విన్నది ఎంతమందికి అర్థమైందో చేయలేబట్టండి. ఓహో ఎక్సలెంట్. ఇప్పుడు ఎంతమంది విన్నారో, ఎంతమందికి అర్థమైందో, ఇక్కడికి వచ్చి ఎంతమంది మాట్లాడతారో చేయలేబట్టండి. ఒక 50 నుంచి 100 చేతులు మాత్రమే నేను వచ్చి మాట్లాడతాను సార్. మిగతా వాళ్ళందరూ నేను వచ్చింది వినడానికి కానీ మాట్లాడడానిక? వద్దు సార్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కిషోర్ దాని మీద రాస్తూ ఉండు, వస్తుంది దాని మీద రాస్తూ ఉండు. పెన్ సైడ్కి పెన్ చూడు, అట్లా యా రిమూవ్, రైట్ దాని మీద రాయి. మీరు ఇక్కడికి రాకపోవడానికి కారణం ఏం చెప్పండి ఫస్ట్ చెప్తలే. స్టేజ్ ఫియర్, రైట్ బాస్, ఫాస్ట్ రాయి. వస్తుందా? రైట్ దాని మీద నైట్గా రాయండి. ల్యాప్టాప్ కొద్దిగా వెనక్కి పెట్టుకో, ఇంకా కొద్దిగా వెనక్కి పెట్టుకో, నైట్గా పెట్టుకో. రైట్. లేదంటే మంచి రైటింగ్ వాళ్ళు రండి. రైట్. కమ్ సిట్ డౌన్. దాని మీద రాసి వస్తుంది. గో షీ కెన్ రైట్ గుడ్ అడా. టైం వేస్ట్ అవుతుంది. దాని మీద రాయి తల్లి, దాని మీద రాసి వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, మీరు ఇక్కడ రాకపోవడానికి కారణాలు చెప్పాలి నాకు. స్టేజ్ ఫియరా? హైదరాబాద్ భాషలో ఈ స్టేజ్ ఫియరా? ఓకే, స్టేజ్ ఫియర్ వస్తుంది అక్కడ. రైట్, స్టేజ్ ఫియర్. నెంబర్ 1, స్టేజ్ ఫియర్ కారణం ఏంటి? లాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. LOC అని రాసేమ్మా. LOC అంటే లాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇది పాకిస్తాన్ ఇండియాలో ఉన్న మధ్యలో ఉన్న LOC కాదు, నేను చెప్పే LOC. లాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. వస్తుందా? నీట్గా వస్తుంది అక్కడ. రైట్. ఇంకా ఎన్ని కారణాలు? హలో, మీరు చెయ్యి లేబట్టని వాళ్ళు చెప్పండి. వై యు డోంట్ వాంట్ టు కమ్? లాంగ్వేజ్ ప్రాబ్లం, LP లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇంకా చెప్పండి. నాలెడ్జ్ ప్రాబ్లమా? అంటే నీకు ఇంత చెప్తున్నా ఇంకా అర్థం కాలేదా? ఒక్క వారం అయింది బాగా స్టార్ట్ అయ్యి. పోయిన సండే స్టార్ట్ చేసినాం, ఈరోజు సండే, అంటే 9 రోజులు ఆల్మోస్ట్. ఇంకా నాలెడ్జ్ ప్రాబ్లం. ఓకే, KP నాలెడ్జ్ ప్రాబ్లం. పోనీ ఇంకా
నర్వస్నెస్, నరాల బలహీనత, నర్వస్నెస్, నర్వస్. ఇంకా చెప్పండి. యా హెసిటేషన్. నిలబడి చెప్పగలిగా. ఓ వీళ్ళు నేను ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద మాట్లాడితే ఇంతమంది ముందు నా ఇజ్జత్ ఏం కావాలి, ఏదో ఉన్నట్టు నేను మాట్లాడా. అది కూడా అమ్మాయిల ముందు. ఓ నో 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 నో. అమ్మాయిలు ఏమనుకుంటారు, ఇంతవరకు నేను బాగానే ఉన్నాను, మా కాలేజీకి వెళ్తున్నాను వస్తున్నాను, అనవసరంగా ఈరోజు స్టేజ్ ఎక్కి నేను మాట్లాడితే నా భాష మొత్తం బయటపడిపోతుంది, నా భాష మొత్తం బయటపడిపోతే నా బతుకేమవుతుంది. You think yourself that you are suffering with a inferiority complex. No way. I will tell you the root of your problem. There is no problem, only solutions. I will give you a solution to your problem. Problem ఏం తెలుసా? ఏమో నేను మాట్లాడితే ఏమవుతుందో, నా రంగు నాకు తెలుసు, ఈ కలర్ అందరు చూస్తారు ఇక్కడికి వస్తే, కాబట్టి నేను ఈరోజు మాట్లాడా. ఎప్పుడు మాట్లాడతావు సార్? నెక్స్ట్ ఛాన్స్ సార్. ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్ ఇంపాక్ట్ సార్. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు సార్? ఈ జన్మ కాకుంటే ఒక్కచ్చే జన్మ సార్. యు నాన్ స్టాప్ పోస్ట్పోన్. మీకు ఒక విషయం చెప్తాను వినండి. పబ్లిక్ స్పీకింగ్లో ఉన్న ప్రాబ్లం ఇంతకుముందు చెప్పారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫియర్ ఈజ్ ద పబ్లిక్ స్పీకింగ్. అంటే పబ్లిక్ స్పీకింగ్ ఫియర్ నీ దగ్గర నుంచి పోతే ప్రపంచాన్ని జయించిన పెద్ద కష్టం కాదు. ఎందుకోసమంటే మాట మంత్రంగా మారితే నీ పదము ప్రపంచంగా మారుతుంది, నీ వరల్డ్ అయిపోతుంది. అది కావాలంటే యూ నీడ్ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ టాక్ వాట్ ఎవర్ ఇన్సైడ్. లోపలేముందో బయటతో మాట్లాడాలి. మాట్లాడితే ఏమవుతుంది? మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు జవాబు చెప్పండి. మనమందరం కలిసి దేవుని గురించి తపస్సు చేశాము. ఎవరి గురించి తపస్సు చేసావు? 10-20 ఏళ్ళ తర్వాత వస్తాడు ఎవరు? వచ్చేసి ఏమడుగుతాడు చెప్పండి? ఏం కావాలంటాడు? అంటే నీ మనసులో ఏముందో దేవునికే తెలియదయ్యా. నీ మనసులో ఏముందో దేవునికే తెలియంది. నీ మనసులో ఏముంది ఎదుటివాడికి ఎలా తెలుసు? ఎదుటివాడికి తెలవాలంటే నోరు ఓపెన్ చేయాలి. నోరు ఓపెన్ చేసి మాట్లాడాలి. ఓపెన్ యువర్ మౌత్ అండ్ టాక్. ఇఫ్ యూ డోంట్ ఓపెన్ యువర్ మౌత్ టాక్, నీవు నీ ఆలోచనలని చక్కని ప్లాన్స్ని లోపల దాచిపెట్టుకొని, అంటే చంపేసి బతుకుతున్న ఒక జీవచ్యవాణివి. యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్ వెన్ ఎవర్ నెసెసరీ. సార్ ఇదంతా మీరు చెప్తుంటే బాగానే ఉన్నది సార్, బాగానే ఉంది, మళ్ళీ ఏం చేయాలి? ఇట్లా కాదు సార్. ఎట్లా? ఇంతమంది కూడా మాట్లాడతారు సార్ ఎవరు? మళ్ళీ ఎక్కడ మాట్లాడాలి? ఏమైనా గోళీలు ఉంటాయి సార్ వేసుకుంటే? ఏమి లేదు. న్యూ పేజ్ ఓపెన్ చేయమా. న్యూ పేజ్ పైన అక్కడ ఉంటుంది. ఓపెన్ పేజ్ ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారో మీకు 3 కారణాలు చెప్తాను వినండి. ఫస్ట్, పెద్దగా రాయమ్మ అక్కడ. లాఫ్, LAUGH, లాఫ్. పెద్దగా రాయమ్మ. యూ ఆర్ సఫరింగ్ విత్ పీపుల్స్ లాఫ్ ఆన్ యూ. ప్రజలు నన్ను చూసి నవ్వుతారేమో అన్న భయం. నన్నెవరు నవ్వొద్దు, నన్నెవరు ఏమనొద్దు. రెండోది, యు ఆర్ సఫరింగ్ విత్ సెకండ్ ప్రాబ్లం కాల్డ్ ఇన్సల్ట్. రాయమ్మ పెద్ద రాయ్. థర్డ్, యు ఆర్ సఫరింగ్ విత్ ఏ ప్రాబ్లం కాల్డ్ క్రిటిసిజం. క్రిటిసైజ్ అని రాయమ్మ అక్కడ. క్రిటిసైజ్. Number 1, what I said? Loudly. Number 2, loudly. Number 3,
This you are suffering with these three major hurdles in your life, obstacles in your life, stumbling blocks in your life. నన్ను ఎవరు నవ్వద్దు, నన్ను చూసి ఎవరు నవ్వద్దు, నన్ను అందరు మెచ్చుకోవాలి, నన్ను ఎవరు అవమానం చేయొద్దు. నోబడి షుడ్ ఇన్సల్ట్ మీ, ఎవ్రీ షుడ్ ప్రైజ్ మీ. నన్ను ఎవ్వరూ విమర్శించొద్దు, ఎందుకంటే నా మనసుకు ఏదో అవుతుంది. నన్నెవరు కూడా విమర్శించొద్దు. కాబట్టి చెయ్యి లేబట్టే ఏమవుతుందో, లేబట్టకుండా ఏమవుతుందో. నేను ఇప్పుడు చెప్తున్నాను, దిస్ ఈజ్ ఎ రూట్ కాజ్ ఫర్ ఈవెన్ సూసైడ్స్ ఆల్సో. సూసైడ్స్ ఎవరు చేసుకున్న కారణం ఈ మూడే. ఎదుటి వాళ్ళ అవమానం తట్టుకోలేక, ఎదుటి వాళ్ళ బాధ విమర్శ తట్టుకోలేక, నన్ను ఎవరు ఏమనొద్దు, నేను ఫెయిల్ అయినా కాబట్టి నేను మోంచి పెట్టాను. ఇప్పుడు ట్యాంక్ మండవు జంప్ చేసిన తర్వాత నీ మొహం చూడడానికి అందరూ వస్తారు. వచ్చేయమంటారు అందరూ, ఆహా ఏం చచ్చిపోయాడు అంటారా. బాగా వినండి, సూసైడ్ కారణం ఇదే, ఫెయిల్యూర్ కారణం ఇదే, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కారణం ఇదే, సక్సెస్ కాకపోవడానికి కారణం ఇదే, నా యూత్ను ముందుకు పోకుండా ఆపుతున్న ప్రాబ్లమ్స్ ఈ మూడే. నాలెడ్జ్ ఉంది, మీ లోపల నాలెడ్జ్ ఉంది, తెలుసుకోవాలన్న ఆకాంక్ష ఉంది, అన్నీ ఉంది. చెప్పాలంటే భయం, బయటకు తీసుకురావాలంటే భయం. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతినడానికి కూడా కారణం ఇదే. చుట్టాలతో బంధువులతో సంబంధ బాంధవ్యాలు పోవడానికి కూడా కారణం ఇదే. ఫ్రెండ్స్తో మాట్లాడకపోవడం కూడా కారణం ఇదే. కొన్ని కాలేజీలో కొన్ని సర్కమాసెస్లో అడ్జస్ట్ కాకపోవడం కారణం ఇదే. నేను చెప్తున్నాను వినండి, నా క్లాస్ ఇంతవరకు 3,70,000 మంది విన్నారు. ఇప్పటి వరకు ఒక్కడు కూడా సూసైడ్ చేసుకోలే. సూసైడ్ చేసుకోమంటే సార్ ఆ తాడు ఇస్తారా, కొద్దిగా అమ్ముకొని మజా చేసుకుంటా అంటాడు. ఆ పాయిజన్ తెచ్చిస్తారు, అసలు అది అమ్ముకొని మంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తా అంటాడు. ఎవరు కారణం ఏందో మీకు చెప్తున్నాను రండి. ఐ ఆమ్ టాకింగ్ ది రూట్ కాజ్ ఆఫ్ మెనీ పీపుల్స్ ప్రాబ్లమ్. యూఆర్ నాట్ ఓపెనింగ్. జాబ్ దొరకలే, అయితే ఏమైంది సార్? జాబ్ 30 ఏళ్ళు సార్, జాబ్ లేదు, ఏం లేదు. ఓకే సార్, నల్లగున్నా సార్, పొట్టిగున్నా, ఇంకా 2 ఇంచులు ఎక్కుంటే బాగుండు, ఇంతేనా ఆవిడ ఎంత పొడుగున్నాడు, వాళ్ళు తెల్లగా ఉన్నారు, ఆమె చూస్తుంది మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది, నేను నల్లగా ఉంటాను. దీస్ ఆర్ ది సమ్ ప్రాబ్లమ్స్. నాకు ఇంగ్లీష్ రాదు, ఎంత చెప్పినా ఇంగ్లీష్ రాదు నాకు. వాళ్ళేమో ఇంగ్లీష్ ఎంత మంచి మాట్లాడతారు సార్. మేము మా ఊరికెళ్ళి వచ్చినాం సార్, ఊరికెళ్ళి వస్తే గిట్లే ఉంటాం సార్. ఊరికెళ్ళి వచ్చిన వాళ్ళేనయ్యా ఈరోజు హైదరాబాద్ను మొత్తం ప్రపంచాన్ని వెళ్తున్నారు. గంప నాగేశ్వరరావు కావచ్చు, చిరంజీవి కావచ్చు, సినాదాచారి, అందరం ఊర్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళమే. ఏం కాదు, ఎందుకంటే మనకున్న కడుపుల మంట ఇక్కడోళ్ళకి ఎక్కడిది. హలో, వింటున్నారా? ఇప్పుడు ఈ 3 మనల్ని ఆపుతున్నాయి, ఆపట్లేదా? ఇవి 3టిని మనము తొలగించుకుంటే అనుకుని సాధించుకుంటాం. నువ్వు నోరు ఓపెన్ చేయకపోవడానికి కారణం ఇదే, ఇంగ్లీష్లో మాట్లాడకపోవడానికి కారణం ఇదే, బయటకు రాకపోవడానికి కారణం ఇదే, అన్నిటి కారణం ఇదే. ఈ 3టిని తొలగించుకుంటే లైఫ్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. అదేంటో మీకు చెప్తాను వినండి. ఈ 3 తొలగించుకోవాలంటే సింపుల్. ఓకే, సింపుల్ కంటే ముందు చిన్న డిస్కషన్ చేద్దాం, ఎందుకంటే ఆ సింపుల్ ఏందో నాకు కూడా తెలియదు. ఇది 3 ఒకసారి చెప్పండి. ఫస్ట్ పదము, రెండోది, మూడోది. ఇప్పుడు మీకు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఈ 3 మాటలు పడని నీకు తెలిసిన ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ కానీ, లేదా ఒక సంఘ సంస్కర్త కానీ, లేదా ఒక మహాపురుషుడు కానీ, ఒక స్వామీజీ కానీ, ఒక బాబా కానీ, ఒక గొప్ప మనిషి కానీ, ప్రధానమంత్రి కానీ, ప్రెసిడెంట్ కానీ, నీకు తెలిసిన కొంతమంది గొప్ప వాళ్ళ పేర్లు చెప్పండి. మీకు తెలిసిన కొంతమంది గొప్ప వాళ్ళ పేరు చెప్పండి.
నాగేశ్వరరావు. వీళ్ళు ఫిట్టింగ్ నాకే పెడుతున్నారు వీళ్ళు. లేదు, గొప్ప వాళ్ళ పేరు చెప్పన్నానే బాబు, గొప్ప వాళ్ళ పేరు చెప్పన్నాను. గొప్ప వాళ్ళ పేరు యా చెప్పండి, కమాన్ షౌట్. వివేకానంద, ఇంకా నో, అబ్దుల్ కలాం, వెరీ గుడ్. రామ్దేవ్ బాబా, ఓహో. లాల్ బహదూర్ శాస్త్రి, భగత్ సింగ్, యా. రవీంద్రనాథ్ ఠాగూర్, మదర్ తెరీసా, అన్నా జారే. ఆగండి ఆగండి ఆగండి, హోల్డన్. మీరు చెప్పిన వాళ్ళందరి సంగతి చూద్దాం. ఫస్ట్ టైం పేరు చెప్పారు స్వామి వివేకానంద. స్వామీజీ ఏం చెప్పాడు నిన్న? He has been insulted. He has been insulted at America. Yes or no? So he got one. So cut. Mother Teresa, she got insults. Every day she got insults. Abraham Lincoln has been assassinated. Gandhiji, you said he has been assassinated. Bhagat Singh, criticized by Gandhiji itself. Hello? Bhagat Singh గురించి మీకు తెలుసా? ఏం తెలుసు? 23 మార్చి 1931 నాడు ఉరిదీయబడ్డాడు. కానీ 22 మార్చి నాడు ఆయన సెల్ దగ్గరకు వచ్చి, సెల్ అంటే ఫోన్ కాదు, సెల్ దగ్గరకు వచ్చి ఆ జైలర్ అంటాడు, సార్ రేపు మార్నింగ్ మీకు 4:30కు ఉరిదీస్తున్నారు. యాజ్ పర్ మా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారము మీ తుది కోరిక, లాస్ట్ కోరిక, లాస్ట్ విష్ తెచ్చి చెప్పండి సార్ అంటే, భగత్ సింగ్ అంటాడు, మీరు నా కోరిక తీర్చలేరు అంటే, లేదు సార్ యాజ్ పర్ రూల్స్ అడగాలి సార్ అంటే, అయితే చెప్పండి నన్ను ఉరిదీయొద్దు అంటాడు. ఉరిదీయొద్దు అంటే, చీచీచి నిన్ను భిక్షం అడగట్లేదురా, ఉరి కాదురా, ఉరితీయొద్దు, నన్ను కాల్చి చంపరా అంటాడు. సార్ ఇది ఎట్లా పాసిబుల్ సార్ అంటాడు. నువ్వు అడిగిరా అంటాడు. వాళ్ళు అడుగుతారు, అడిగితే నో అంటారు. నో, హీ హాస్ టు బి హ్యాంగ్డ్ టిల్ డెత్, దట్ వాజ్ ఆర్డర్. హ్యాంగ్డ్ టిల్ డెత్, దట్ వాజ్ ఆర్డర్. వచ్చి చెప్తారు, సార్ ఇట్స్ పాసిబుల్ కాదు. నేను అడిగాను కదా సార్, నా పర్సనల్ విషయం అడుగుతుంది సార్. సార్ మామూలుగా ఉరి తీస్తే మనిషి తెలియకుండా చనిపోతాడు, అదే కాల్ చెప్తే హాఫ్ అన్ అవర్ మీరు గిలిగిలా కొట్టుకొని చచ్చిపోతారు సార్, మీరు చాలా ఎందుకు అడిగారు సార్, నాకు క్లారిఫై చేయండి అంటాడు. అప్పుడు అంటాడు భగత్ సింగ్, నన్ను ఉరి తీసినప్పుడు, ఉరి కొయ్యకు నేను వేలాడినప్పుడు నా కాళ్ళు, నా శరీరము ఏది కూడా నా అమ్మను తాకదురా. అదే నన్ను కాల్చి చంపినప్పుడు నా అమ్మ వడిలో పడుకొని ఆ రక్తము నా అమ్మలో కలిసి నాలాంటి లక్షలాది మంది భగత్ సింగులు ఉదయిస్తారా, మిమ్మల్ని పారదోలుతారా అంటాడు. అటువంటి భగత్ సింగ్ను కొంతమంది టెర్రరిస్ట్ అన్నారు. గాంధీజీ ఐ డోంట్ లైక్ హిమ్ అన్నాడు. సో ఇన్సల్టెడ్. ఇంకా చెప్పండి, ఇవ్వలేరా? పట్టుకురేంది భయ్. మీరు ఇష్టమున్న పేరు తీసుకోండి, స్వామీజీ పేరు తీసుకోండి, యా. అబ్దుల్ కలాం హెయిర్ కటింగ్ ఎట్లుంటుందన్నా, నవ్విర్రు, అయిపోయింది. ఫస్ట్ వచ్చింది, ఫస్ట్ వచ్చేసింది, నవ్వేసింది. హెయిర్ కటింగ్ చెప్తేనే వచ్చారు. గొప్ప మేధావండి ఆయన కూడా వేరు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన కూడా విమర్శించారు సార్, బికాస్ యా. సుభాష్ చంద్రబోస్ గాంధీజీ విమర్శించిన అతివాదని మేడం కూడా విమర్శించారు. ఎలాగో చెప్తారు నీకు. హలో, ఈ ప్రపంచంలో 3 రకాల మగవాళ్ళు ఉంటారు. ఒకప్పుడు పెళ్ళైన వాళ్ళు, పెళ్లి చేసుకొని భార్యతో కాపురం చేసి పోయిన వాళ్ళు, రెండో వాళ్ళు ప్రస్తుతం పెళ్లి చేసుకొని భార్యతో ఉన్నవాళ్ళు, ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటూ వాళ్ళు మగవాళ్ళు. చెలిబట్టండి, యా. 3 రకాల మగవాళ్ళు. పెళ్ళాము ఉండేది, భార్య ఉన్నది, భార్య ఫ్యూచర్లో ఉంటుంది. ఈ భార్య చేత విమర్శింపబడిన భర్త పుట్టలేదు, లేడు, పుట్టడు. హలో, నేనెంత ఇప్పుడు మన సంగతి అంతా అయిపోయింది. వీళ్ళ సంగతి ఏమి లేకుండా విమర్శిస్తుంటారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడితే చాలు, చిన్నప్పుడు క్లాస్మేట్ కావచ్చు, కావచ్చు. ఫ్రెండ్స్ ఇంకా చెప్పండి,
ఈ 3 పడని మనుషులు ఎవరైనా ఉన్నారా? లేరు. ఇప్పుడు స్వామీజీలు, బాబాలు చెప్పండి. అందరిని విమర్శించారు. విమర్శింపబడిన భార్య ఎవరు? నిత్యానంద స్వామి. నాకు తెలుసు. ఎక్కడ పోయినా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఇక్కడ. నాకు తెలుసు. ఐఎమ్ సారీ బాస్. ఆయన కూడా విమర్శించారు. ఇంకా చెప్పండి. విమర్శించారు. చదవండి, బుక్ చదవండి. రాళ్ళతో కొట్టారు. మెడిటేషన్ చేసుకుంటే అర్థం కాలేదు అందరికీ. బాస్ ఇప్పుడు వీళ్ళందరూ అయిపోయారు కదా, కొద్దిగా ముందుకెళ్తాను. దేవుళ్ళ పేరు చెప్పండి. 3 దేవుళ్ళ పేరు చెప్పండి. ఈ 3 పడని దేవుళ్ళ పేరు చెప్పండి. రాముడు, కృష్ణుడు, జీసస్, మీ ఇష్టమైన పేరు చెప్పండి. You take any god name, every god already got these 3 gifts, still they are getting gifts. వాళ్ళకి 3 వస్తూనే ఉన్నాయి. అవునా కాదా? అయ్యా ఇప్పుడు విను. గొప్ప వాళ్ళనే విమర్శించినాక, మహానుభావులే విమర్శింపబడిన తర్వాత, అబ్దుల్ కలాంనే విమర్శించిన తర్వాత స్వామీజీలనే విమర్శించిన తర్వాత, గుళ్ళు కట్టి రోజు అభిషేకాలు చేస్తున్న రాముడు, కృష్ణుడు, అందరు దేవుళ్ళనే విమర్శించిన తర్వాత నువ్వెంత, నీ జీవితం ఎంత? ఏమర్థమేం చెప్పండి? వాళ్ళను ఇంతవరకు అంత కీర్తిస్తున్నామంటే, ఇంకా వాళ్ళందరూ మన నోట్లో ఇంకా వాళ్ళు ఉన్నారంటే కారణం ఏం తెలుసా? ఈ 3 వాళ్ళు అసహించుకోలేదు. ఈ 3 వాళ్ళు ప్రేమించారు కాబట్టి వాళ్ళు గొప్ప వాళ్ళయ్యారో. ఈ రోజు నుంచి ఏం చేయాలి తెలుసా మీరు? ఈరోజు ఆదివారం కదా, లక్ బాస్. ప్రతి ఆదివారం ఒక మంత్రం చెప్తుంటే నేను ఆ మంత్రం మీరు నేర్చుకుంటే చాలు, చాలా శక్తి వస్తుంది. ఇంకా ఎక్కడైనా పోయి మాట్లాడగలరు, ఏ స్టేజ్ మీదకైనా మాట్లాడగలరు, ఏ విషయమైనా చేయగలరు మీరు. ఈ మంత్రం విన్న తర్వాత రమ్మంటే అందరూ వచ్చేస్తారు ఇక్కడికి. సరే, ఇక్కడ మాట్లాడాలా, పక్కనున్న ఎన్టీఆర్ స్టేడియంలో మాట్లాడాలా, ఎల్బీ స్టేడియంలో మాట్లాడాలా, పరేడ్ గ్రౌండ్లో మాట్లాడాలా, ఢిల్లీలో మాట్లాడాలంటారు. మంత్రం చెప్తాను, చాలా జాగ్రత్తగా తీసుకోండి. నా మంత్రం చాలా విలువైన మంత్రము. 2 చేతులు పట్టు మంత్రం తీసుకోండి. 2 చేతులు పట్టండి. మంత్రం తీసుకోండి. ఇప్పుడు ఇస్తున్నాను మంత్రము. సైలెన్స్. మీరు ఇట్లా అనొద్దు, నేను అనాలే. మంత్రం తీసుకోండి. మంత్ర స్వీకారం చేయండి. కిమవో చిత్కోపి మమ కిం తేన వైఫలం. వచ్చిందా? ఇంకా అడుగుతురండి. అయిపోయింది చాలు. ఇంకా అడుగుతురండి. మంత్రం ఇచ్చేసాను. వచ్చిందా మంత్రం? రాలే? మీకు అర్థమైతే కదా, సంస్కృతం అర్థమైతే కదా. ఇది అధర్వణ వేదంలో నుంచి ఒక శ్లోకం చెప్తున్నాను. మన గీత చూడండి, ఏదైనా చూడండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంటుంది. ఒక స్టూడెంట్ గురువును అడుగుతాడు, సార్ ఈ ప్రపంచాన్ని గెలవాలంటే, గొప్పవాళ్ళు కావాలంటే ఏం చేయాలని అడుగుతాడు. అప్పుడు గురువు చెప్తాడు, కిమవోచిత్ కకోపి మమకిం తేన వైఫలం అంటాడు. అంటే ఏంటంటే, కిమవోచిత్, నువ్వు ఏమి ఆలోచించినా, ఏమి అనుకున్నా, ఏమి చేయాలనుకున్నా, ఏమి కావాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా, బతకాలనుకున్నా, చావాలనుకున్నా, దానం చేయాలనుకున్నా, దానం చేయొద్దనుకున్నా, ఏం చేసినా, ఏం చేయకున్నా, కకోపి, నిన్నెవడోడో ఏదో అంటుంటాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే మమకిం, అప్పుడు నువ్వేమనుకోవాలంటే మమకిం తేన వైఫలం. అరే అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మొత్తం తెలుగులో చెప్తాను, గట్టిగా చెప్పండి. ఎవరేమనుకుంటే నాకేంటి, ఇదే మంత్రబోధ. ఆపండి, ఒకసారి గట్టిగా చెప్పండి మంత్రం. ఇది పెద్దగా ఉంది కదా, ఇంగ్లీష్లో చాలా సింపుల్గా ఉంది, కానీ చాలా పవిత్రమైన మంత్రము. నాతో పాటు చెప్పండి ఇంగ్లీష్ మంత్రము. అందరు కూడా మీ 2 చేతులు బెండ్ చేసి నాతో పాటు చెప్పాలి. ఫస్ట్ ఒకసారి చూపిస్తా. ఇలా బెండ్ చేసి ఇలా
ఇలా చెప్పాలి మంత్రం. ఓకే, అందరు కూడా 1 2 3 నేను చెప్పినట్టు చెప్పండి. బెండ్ చేసి స్టార్ట్ చేయండి. సో మళ్ళొకసారి కిందికి చాలా బెండ్ కావాలి. సో మూడోసారి సో వాట్ అంత పెద్దగా సో అని చెప్పాల్సిన అవసరం లే. ఏం చెప్పాను? మళ్ళీ చెప్పండి. దట్స్ ఇట్ బాస్. స్టేజ్ పైకి వచ్చిన నిన్ను చూసి నవ్వుతారు, స్టేజ్ పైకి రాకున్నా నిన్ను చూసి నవ్వుతారు. స్టేజ్ పైకి వస్తే పోయి ఏం మాట్లాడతావు అంటారు, పోకుంటే ఎప్పుడు మాట్లాడతావు అంటారు. దానం చేస్తే ఏదరా మెంటలా అంటారు, దానం చేయకుంటే పిసినారు అంటాడు. అందంగా ఉంటే ఏంద్రా అసహ్యంగా తెల్లగున్నావు అంటారు, నల్లగుంటే ఏదో నల్లగున్నావు అంటారు. బాగా చదువుకున్నాను ఇంకేం పని లేదురా, చదువు తప్పి వేరేది రాదురా అంటారు. ఫెయిల్ అయితే వీడు ఫెయిల్ అయిందిరా అంటారు. మిమ్మల్ని కొన్ని మాటలు అంటాను, నాకు ఇదే చెప్పండి ఇప్పుడు మంత్రం. మీరందరు మంచోళ్ళు కాదు, ఒక్కరు మొహం బాలే, మీరందరూ చీచి, మీరందరూ నచ్చట్లే, మీరందరూ వేస్ట్, మీరు పిసినారోళ్ళు, మీరు పిరికి వాళ్ళు, స్టేజ్ ఎక్కి మాట్లాడలేరు, స్టేజ్ ఎక్కి మాట్లాడితే కాళ్ళు గజగజనుకుతాయి, స్టేజ్ ఎక్కగానే నాలుక తడారిపోతుంది, మీరు లైఫ్లో వేస్ట్ అయిపోతారు. మీ బెస్ట్. నీ మొహానికి జాబ్ వస్తుందా? నీ మొహానికి స్పీచ్ వస్తుందా? యు ఆర్ టోటల్లీ వేస్ట్. ఇంతకంటే ఎక్కువ తిడతారా మిమ్మల్ని? ఇంకా పొట్టిగా అనుకో, పొట్టిగున్నా అయితే ఏందిరా, నా ముందు ఎవడు నిలబడ్డా తల వంచుకొని మాట్లాడాల్సిందాడు. నా ముందు ఎవడు నిలబడ్డా తల వంచుకోవాల్సిందే. నా జీవితాంతం నేను నల్లగున్నా పర్మనెంట్ అన్నా. ఈ తెల్లగున్నోళ్ళు బయటకు వెళ్తే నల్లగైతారు, కోపం వస్తే పచ్చగైతారు, ఎవరన్నా కొడితే ఇంకో బ్లూ అవుతారు. మనం ఎక్కడ పోయినా జాబ్ రాలే వస్తుంది, ఇప్పుడు కాకుండా రేపు వస్తుంది, దాన్ని ఏముంది పోయి. హలో, ఫెయిల్ అయినా ఏమైంది? అందరూ ఒకటేసారి పాస్ అవుతారు. ఈ మంత్రము మంచికి వాడితే జయము తప్పదు, చెడుకు వాడితే జైలు తప్పదు. అది కూడా చెప్తున్నాను. ఇక మీ ఇష్టం వచ్చినట్టుగా ఇక సోవాట ఇట్స్ నాట్ పాజిటివ్. మంచికి వాడండి ఈరోజు నుంచి. సార్నో ఎప్పుడు కూడా లో సెల్ఫ్ ఎస్టీమ్ పనికిరాదు. ఇంకా వెళ్తున్నారు వాళ్ళు, నువ్వు లిఫ్ట్ అడగాలనిపించింది, అడుగు, ఇస్తే లక్కు. మనం ఏం చేస్తామంటే అడుగు, ఇస్తాడు ఇడు, లిఫ్ట్ ఇస్తాడు, అంత పెద్ద కారు ఇస్తాడు ఇడు. చిన్న కారు వాళ్ళు గారు పెద్ద కారు వాళ్ళు గ్యారెంటీ ఇస్తారు. అర్థమవుతుందా? క్వశ్చన్ అడగాలంటే భయం క్లాస్లో, అడుగు, ఆయన తెలిస్తే చెప్తాడు, తెలియకుంటే సార్ ఆ సార్ మంచోడుగా సార్ టార్గెట్ చేస్తాడు. టార్గెట్ చేస్తే నీకంటే అదృష్టవంతుడు ఎవరు లేడు. బికాస్ టార్గెట్ చేయడం వల్ల నువ్వు నేర్చుకుంటావు. సార్ నో చెప్పండి, ఇప్పుడు స్టేజ్ మీదకి రావడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు?
ఏందా కూసో కూసో. ఒక్కటే గుర్తుంచుకోండి, ఇది లోపల నడుస్తుండాలి మంత్రం, బయటకు నడవద్దు. ఇఫ్ ఐ వాంట్ టు మీట్ ఏ పర్సన్, ఓ పెద్ద మనిషి కావాలి, ఆయన ఏమనుకుంటా నాకేంది, హలో బాస్ హౌ ఆర్ యు బాస్ అడుగు. ఆయన ఏమనుకుంటే అది లోపల నడవాలి, బయట నడవద్దు. బిజినెస్ చేశాను, డబ్బులు లాస్ అయినాయి. సౌండ్ ఇలా పడుకునే టైం అయిందట వాళ్ళకు తెచ్చేసాం. కొద్ది పెంచమని చెప్పండి, ఆయన పిలుస్తాను. అసలు రావట్లేదు కదా సౌండ్. యా కొద్ది పెంచు మరి టు రెస్పెక్ట్ దట్. రేపటి నుంచి నా మీదనే వాడుతట్టున్నారే. కార్డు లేదు ఏంది సో వాట్ అనే అనకండి. నేను మిమ్మల్ని వదిలిపెట్టాలి కానీ, ఎందుకంటే మీకు మంత్రం చెప్పినోడికి మిమ్మల్ని ఏం చేయాలి నాకు తెలుసు కదా. ఓకే, సో ఫ్రెండ్స్ అర్థమైందా ఇప్పుడు నీకు? ఈ క్షణం నుంచి ఒకటి, నీకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపో. నచ్చకుంటే ఎదుటి కూడా ఎలాగో అంటాడు నేను అన్నప్పుడు నువ్వు పునరాలోచించుకో. ఎస్ ఇది రాంగ్, కరెక్ట్ చేసుకో. కానీ సేమ్ తప్పు మళ్ళీ చేయకు, కానీ తప్పులు చేస్తూనే ఉండు. అర్థమైందా? సేమ్ తప్పు మళ్ళీ చేయకు, కానీ తప్పులు చేస్తూనే ఉండు. అప్పుడే సక్సెస్. రావాలి స్టేజ్ మీదకి, మాట్లాడాలి, ఇంటింటారు. ఫస్ట్ టైం నవ్వుతారు, రెండోసారి నవ్వుతారు, మూడోసారి నవ్వుతారు, నాలుగోసారి వాళ్ళను ఏం చేస్తే బాగుంటుందో మనకు అర్థమవుతుంది. అరే బాస్, వేరే వాళ్ళను నవ్వించడం అనేది అంత ఈజీ కాదు. నవ్వించగలిగావంటే, నలుగురు ఇంట్లో వెలుగులు వెలిగించావంటే ఎంత అదృష్టవంతుడు. హ్యాపీగా ఉండవు, ఆనందంగా ఉండు. ఇంకా ఇంటర్వ్యూకి వెళ్తాం, సార్ మార్కులు సార్ చూడండి సార్. కాదు, మనం ఏమనుకోవాలి తెలుసా? ఇంటర్వ్యూకి వెళ్తేప్పుడు ఫస్ట్ అనుకోవాలి, ఈ కంపెనీ లక్కీదైతే వీడు నాకు జాబ్ ఇస్తాడు. ఈ కంపెనీ నిజంగా లక్కీ కంపెనీ అయితే నాకు ఇస్తాడు జాబ్. ఎందుకంటే మనం పని చేయాలంటే కంపెనీ ఎట్లుండాలనా. అంటే ఏం చేస్తున్నా చెప్పాలనా, నీ మైండ్ షిఫ్ట్ అయిపోతుంది. ఎక్కడికైతే తెలుసా? పిరికి నుంచి ధైర్యానికి. దానికి సూత్రం ఇదే. ఈ మూడు ఎదుర్కొన్నవాడు ఈ ప్రపంచంలో చరిత్ర సృష్టిస్తాడు. మిగతా వాళ్ళు వాళ్ళ చరిత్ర చదువుతారు. చెప్పండి ఏం కావాలి? హిస్టరీ మేకర్సా, హిస్టరీ రీడర్సా? హిస్టరీ మేకర్స్ అంటే ఒకటి స్వామి వివేకానంద చెప్పిన కొటేషన్ ఒకటి మరవకండి. ఒక పవర్ఫుల్ డైలాగ్ మర్చిపోకండి. స్వామి వివేకానంద చెప్పిన చాలా దాంట్లో ఒక పవర్ఫుల్ స్లోగన్ చెప్తాను, అది మీరు ఈ క్షణం నుంచి ప్రతి క్షణం చెప్పుకోండి. ఐ ఆమ్ బార్న్ టు సక్సీడ్. రెండోసారి, మూడోసారి. దట్స్ ఇస్ బాస్. యు ఆర్ బార్న్ టు సక్సీడ్ బాస్. మనం ఈ ప్రపంచం మీదకి వచ్చింది ఎందుకు వచ్చామంటే, వచ్చి పోవడానికి కాదు. ఆ భగవంతుడు ఇక్కడ ఎందుకు పంపించాడంటే, నీలాంటి మనిషిని ఇంకొకరు పంపలే. నీలాంటి థంబ్ ఇంప్రెషన్ ఇంకొకరికి లేదు, నీలాంటి ఐస్ కూడా ఇంకొకరికి లేవు. అంటే భగవంతుని కంప్యూటరు మన కంప్యూటర్ కంటే చాలా పవర్ఫుల్. ఆయన దగ్గర పాస్ట్ వాళ్ళ చరిత్ర ఉంది, ఫ్యూచర్ వాళ్ళ కూడా ఉంది, ఇప్పుడు వాళ్ళ కూడా ఉంది. నీ కోడ్ ఇంకోరికి వెళ్ళే. అంటే ఎందుకంటే నిన్ను డిఫరెంట్గా ఎందుకు పంపించాడంటే ప్రపంచం మీద, నువ్వు ఈ ప్రపంచానికి ఏమైనా డిఫరెన్స్ చేస్తావని. ఆ డిఫరెన్స్ చేయాలంటే ఒకటి గుర్తుంచుకోండి. ఈ రోజు నుంచి నీకు ఏ ఆలోచన వచ్చినా ఎక్స్ప్రెస్ చేయండి. ఎక్స్ప్రెస్ ఫ్రీలీ. లివ్ విత్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. లివ్ విత్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. దానికి ఒకటి చెప్తాను వినండి. ఒక ఊర్లో ఒక జమీందారు ఉన్నాడు. ఆయన పెద్ద మనిషి. మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్కి వెళ్ళి అలా తిరుగుతుంటే ఒకతను రామచిలుక 5,000, రామచిలుక 5,000 అంటుండు. ఏరా రామచిలుక 5,000 ఎందుకురా, 200 అంటే, లేదు సార్ నా రామచిలుకకు 3 భాషలు వస్తాయని చెప్పాడు. ఏమొస్తాయంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు.
సార్ బోనస్ హైదరాబాద్ కూడా అని చెప్పాడు. 5,000 కొనుక్కున్నాడు. ఎందుకంటే 3 భాషలు వచ్చే రామచిలకనే కావాలి. కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళాడు, ఇంట్లో పెట్టేసేసాడు. ఇంటికి తీసుకెళ్ళాడు. ఆయన కోసం చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. వెయిటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆవిడకు రామచిలకి ఇచ్చి, ఏమే దీని సంగతి నేను లంచ్లో చూద్దాము అని చెప్పేసి వచ్చి వాళ్ళ విజిటర్స్ అందరిని పంపించేసి లంచ్కు లోపలికి వెళ్ళాడు. లంచ్కు లోపలికి వెళ్ళి రామచిలక పట్రా అంటే ఆమె రామచిలక వేపుడు కర్రీ పట్టుకొచ్చింది. ఇది చంపడము వేపుడు కర్రీ అంటే ప్యారెట్ 65. ఓకే, ప్యారెట్ 65 పట్టుకొచ్చింది. ఏంటి ఇది, ఎందుకు చంపావండి? ఏంటి అరుస్తున్నావు, బయట అరువు, నా దగ్గర కదా అరవద్దు అన్నది. అలా కాదు, నువ్వు ఎందుకు చంపావంటే, ఎందుకు చంపొద్దు అన్నది. ఇది 5,000 కొన్నా. 5,000 నీకు మెంటల్, ఇది 200. 5,000 ఎందుకు కొన్నావు? దీనికి 3 భాషలు వచ్చు. 3 భాషలు వచ్చా? అయితే 3 భాషలు వచ్చిన రామచిలకను దాన్ని మెడగోస్తున్నప్పుడు ఒక్క భాషలు నాకు చెప్పొచ్చు కదా, అమ్మా నన్ను చంపక తల్లిని, అమ్మా నన్ను చంపకో, నాకు 3 భాషలు వచ్చే రామచిలక సార్ 5,000 కొనని చెప్పొచ్చు కదా. తన ప్రాణం పోతున్న రామచిలక నోరు ఓపెన్ చేయని రామచిలక ఉంటేంది లేకుంటేంది. రామచిలకలారా మిమ్మల్ని, మై డియర్ ప్యారెట్స్ మిమ్మల్ని, ఉంటారా ఇంకా? ఏమన్నా కాని బాస్, ధైర్యంగా బతకాలి. ఇంకా ఎవడేమనుకుంటే లోపల ఉండాలి, బయటకు రావద్దు. ధైర్యంగా పనులు చేయండి. ఈరోజు నుంచి ఆనందంగా పనులు చేయండి. ఎవరేమైనా అన్నారనుకో తీయండి, మీకే చెప్తున్నాం, తీయండి, ఏం కాదు. ఎవరేమైనా మిమ్మల్ని ఏమైనా అన్నారనుకో, నన్ను ఎందుకంటూ ఉండవద్దు, ఓపెన్గా మాట్లాడండి. కమ్యూనికేషన్స్ అన్నీ క్లియర్ అయిపోతే బాస్ ఇంకా ఎస్ ఆర్ నో? ఇది క్లియర్ అయిన తర్వాత ఏం చేయాలో మీకు చెప్తాను. ఇప్పుడు ఏం క్లియర్ అయిపోయింది? ఇప్పుడు భయం పోయింది. భయం పోయిన తర్వాత ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, నేను పిలిచారు, ఏమయ్యా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడన్నాడు. వస్తాను సార్. ఏం పేరు నీ పేరు? నీ పేరు ఏం పేరు? మళ్ళీ వెంకటేశనా? చాలా ఫేమస్ చేసేసారు. ప్రదీప్. ఇప్పుడు ప్రదీప్ని పిలిచారు, స్టేజ్ మీదకి రమ్మన్నాడు. ప్రదీప్ వస్తుండు. ఈరోజు మీతో మాట్లాడబోతున్న విషయం ఏంటంటే, ఆ విషయము ఎయిడ్స్. అసలు ఎయిడ్స్ ఎందుకు వస్తుందో సార్ చెప్పన్నాడు. ప్రాబ్లం ఏంటంటే, మనము జీవితాంతము చిరునవ్వుతో ఉండాలి. చిరునవ్వుతో ఉన్నప్పుడు చాలా రకాలుగా మనకు విజయం సాధించవచ్చు. అందుకోసం నేను ఏమంటానంటే, ఏదో రకంగా మనం హ్యాపీగా ఉండాలి. ఏం చేస్తుండినా, ఏం చేస్తుండు? ఎయిడ్స్ గురించి మాట్లాడలేదు, ఎయిడ్స్ పేషెంట్ వచ్చిండు. ఈ రోజు నుంచి మీకు అవకాశం వచ్చినప్పుడు ఎలా ప్రజెంట్ చేయాలో సింపుల్గా నేర్పిస్తాను చూడండి. భయం అనేది ఎంత ఉన్నా భయం ఉన్నట్టు కాకుండా భయము లేనట్టుగా ప్రిటెండ్ చేయండి. ఫస్ట్ మిమ్మల్ని పిలవగానే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తాగండి, ఫుల్ తాగండి, మళ్ళీ వేరే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఈ గొంతు క్లియర్ కావాలి. అలా నడుస్తప్పుడు ఒక టైగర్ లాగా ఇలా నడవండి. అమ్మో బాగానే నడుస్తుండ్రు అనుకుంటారు. ఇక్కడికి రండి. వచ్చిన తర్వాత ఉఫ్ అన్నాడంటే నా క్లాస్ వినని వాళ్ళే, గుర్తుంచుకోండి. ఉఫ్ అన్నారంటే ట్రైన్డ్ పర్సన్ కాదు, అన్ట్రైన్డ్ పీపుల్ ఉఫ్ అంటారు. ట్రైన్డ్ పీపుల్ జల్జీ చెకప్, హలో అంటారు, చెకప్ చేస్తారు, మైక్ చెక్ అంటారు, సౌండ్ ఇలా కొడతారు అంతే. ఇలా కొడతామని గట్టి కొట్టదు, చాలా చాలా డెలికేట్ లోపల. మాట్లాడండి. ఫస్ట్ ఏం చేయాలి? వచ్చిన తర్వాత మైక్ టెస్ట్ చేసేసి ఒక్కసారి అందరు చూడండి. సంతాప సభ తప్ప ఏ మీటింగ్లో అయినా చిరునవ్వు కంపల్సరీ. ఇక్కడికి వచ్చినప్పుడు నిన్నేం చూస్తుంటారు? మెయిన్గా నీ శరీరాన్ని చూస్తుంటారు, తర్వాత నీ మాట వింటుంటారు. ఇలా అన్నాడు అనుకోండి, అంటారు
చూడండి చాలామంది అంటారు, మీ క్లాసులో మీ కాలేజ్ చూసుకోండి ఇలా అంటారు. మన ప్రాబ్లం ఏంటంటే అన్ట్రైన్ టీచర్స్ ఎక్కువ ఉన్నారండి. ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్ చూసుకోండి, అన్ట్రైన్ టీచర్స్, అన్ట్రైన్, దే జస్ట్ దే కంప్లీటెడ్ పీజీ అండ్ దే టీచింగ్, దే డోంట్ నో వాట్ ఈస్ టీచింగ్. గడ్డం పెంచుకుంటారు, అసహ్యంగా ఉంటారు, ఇలా జీన్స్ మీద వస్తారు, టీషర్ట్ మీద వస్తారు. దట్ టీచర్ షుడ్ నాట్ బి లైక్ దట్. ఎస్ ఆర్ నో? ఇంటర్మీడియట్ కాలేజీలో ఇంకా వాళ్ళ లాంగ్వేజ్ ఇంకా ఘోరంగా ఉంటుంది. ఆ పీచ్ చేస్తారు సార్, ఏంది మాట్లాడుతుంటారు. ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నాను అండి, టాక్ వెన్ యూర్ టాకింగ్, అబ్జర్వ్. మాట్లాడండి, ఓపెన్ చేయండి, ధైర్యంగా మాట్లాడండి. అదంతా స్క్రిప్ట్ రాసుకోండి, చదువుకోండి, ఇంట్లో మిర్రర్లో చదువుకోండి. లక్కీగా మొబైల్ ఫోన్ ఉంది, మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకొని మీ మొహం ఒకసారి చూసుకోండి, మీ వాయిస్ మీరు వినండి. ఈ రకంగా 20-25 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఎనీథింగ్, ఎనీ స్పీచ్ ప్రాక్టీస్ చేయండి. మీరు స్పీకర్ కాకుంటే నేను దానికి ఏదంటే అది ఓడిపోతాను. దానికోసం మా వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్లో ఇక్కడ కింద వీ హ్యావ్ సమ్ కోర్సెస్ కాల్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇది 7 days ఉంటుందండి, మండే టు సాటర్డే, ఈవినింగ్ ఆర్ మార్నింగ్. ఎప్పుడు కూడా 1 month ముందు మొత్తం సీట్లు క్లోజ్ అయిపోతుంటాయి. వీ టేక్ ఓన్లీ 150 people. కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ అటెండ్ కావాలి. దాని తర్వాత వీ ఆర్గనైజ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్. ఎవ్రీ మంత్ ఓన్లీ 1 class. వీ విల్ టీచ్ యూ ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, ఎలా మాట్లాడాలి అవి నేర్పిస్తాం. ఇలాంటి ఇక్కడ నేర్పిస్తూ ఉంటాము. దాని తర్వాత ఇంతమంది ఇక్కడ ప్లేస్ తొందరగా కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత మిమ్మల్ని ఫ్యూచర్లో ఎప్పుడో ఒక మంచి టైం తీసుకొచ్చి మిమ్మల్ని అందరూ కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్న ట్రైనర్స్ ఎవరైనా ఉంటే, ఫ్యూచర్లో ట్రైనర్స్, ఫ్యూచర్లో స్పీకర్స్ మన ఇండియాకు 10 లక్షల మంది కావాలి. ఇంకా తెలుసా మనకు? 10 లక్షల మంది ట్రైనర్స్ కావాలి ఫ్యూచర్లో, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ కావాలి ఇండియాకు. ఆ ఏరియాలో ఎవరు డెవలప్మెంట్, బీటెక్ అనండి ఒకసారి, బీటెక్ అనండి, బీటెక్ అనండి, మళ్ళీ ఒకసారి అనండి. ఇదే వచ్చి నీకు ఇంకేం రాదు, నేర్చుకోండి. మంచి మంచి కోర్సులు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఈ పబ్లిక్ స్పీకింగ్లో మీరు ఒక సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ అయితే మాత్రము ఒక్కరోజు కూడా మీరు ఖాళీ ఉండరు బాస్, ఒక్కరోజు కూడా ఖాళీ ఉండరు. అంత బిజీ ఉన్నాయి, అంత డిమాండ్ ఉంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యు టు టర్న్ ఇంటు దిస్. అలా కావాలంటే ఒకటి ఫస్ట్ భయం పడగొట్టుకోండి. భయం పడగొట్టుకోవాలని నేను చెప్పింది, ఎవడేమనుకుంటే సో ఐ విల్ టాక్. నువ్వు మాట్లాడితే ఇంగ్లీష్ ఎంత తప్పు ఉంది అట్లనా, ఏం తప్పు మాట్లాడని ఒకసారి చెప్పనాలే, నాకేం పని లేదా అంటాడు. చెప్పిండు అనుకో, థ్యాంక్స్ అన్న, రోజు నా తప్పులు పట్టుమని చెప్పాలి. ఇంకా చెప్పలేదు అనుకో, నువ్వే రైటు. ఈ ప్రపంచంలో ద లార్జెస్ట్ యూజ్డ్ లాంగ్వేజ్ ఏదండి? ఇంగ్లీషా? నో, సారీ, తెలుగు కాదండి. నో, బాడీ లాంగ్వేజ్ కాదు, రిటర్న్ స్పోకన్. చైనీసా? నో, సారీ. మ్యాండరిన్? నో, సారీ. హిందీ? చిచి, హిందీ ఓన్లీ ఇండియా నెంబర్ 1. హలో, నేను చెప్తా, బట్టర్ ఇంగ్లీష్, వరల్డ్ యాక్సెప్టెడ్ లాంగ్వేజ్ బాస్. నువ్వు దాంట్లో ఎక్స్పర్టా కాదా? అంటే నువ్వు దేంట్లో ఎక్స్పర్ట్ అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి తెలిసిన లాంగ్వేజ్ నువ్వు ఎక్స్పర్టు. కొద్దిగా పాలిష్ చేసుకో, కొద్దిగా గ్రామర్ నేర్చుకో. అటు సైడ్ బిల్డింగ్లో రామకృష్ణ మఠంలో మేము లాంగ్వేజ్ నేర్పిస్తుంటాం. ఇంగ్లీష్ 3 stagesలో నేర్పిస్తుంటాం. నేర్చుకోండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి నేర్చుకోండి. వేణు భగవాన్ మొన్న కనిపించాడు, మండే స్పీకర్, మండే వస్తుండు. వేణు భగవాన్ లెర్న్డ్ ఇంగ్లీష్ ఫ్రమ్ దిస్ ప్లేస్. హీ ఈజ్ ఓన్లీ ITI, బట్ నౌ హీ చార్జెస్ 50,000 rupees to corporates. Such a very powerful trainer. All the days he is busy in Andhra Pradesh. అటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చారండి. నేర్చుకోండి లాంగ్వేజ్. ఇంగ్లీష్లో ఎన్ని అక్షరాలు, తెలుగులో మనది గొప్ప భాషన వాడిదా? గట్టిపడి. అరే బాస్, మనకి ఇదే కాకుండా ఏమేమి ఉన్నాయంటే సందులు ఉన్నాయి, సమాసాలు ఉన్నాయి, సమాసాలు ఉన్నాయి, అలంకారాలు ఉన్నాయి, ఒత్తులు, జటాలు, కొమ్ములు, దీర్ఘాలు, ఏత్వాలు, ఐత్వాలు, 0, సగం 0, 2 సున్నాలు. వానికి మొత్తం 20 అక్షరాలే. మొత్తం లాంగ్వేజ్ అయిపోతూ నడిపిస్తుండు. అది కష్టమా, ఇది కష్టమా? నేను ఇంత కష్టమైన తెలుగే నేర్చుకున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ నీ ఇంగ్లీష్ భాష ఎంత అనుకోండి. 6 నెలలు కష్టపడండి, మీకు భాష రాకుండా అడుగుతాను. కష్టపడమంటే చదవడం కాదు, ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్లో మాట్లాడండి.
మీకు ఈదడం గురించి నేర్పించాను అనుకోండి, స్విమ్మింగ్ నేర్పించాను అనుకోండి, దానికి ఒక బుక్ ఇచ్చాను, ఒక వీడియో క్యాసెట్ ఇచ్చాను, బాబు స్విమ్మింగ్ ఏమైనా చేస్తావా? చేయవు. ఇంగ్లీష్ కూడా అంతే. ఇఫ్ యూ ప్రాక్టీస్ యూ విల్ గెట్ ఇట్, ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ యూ డోంట్ గెట్ ఇట్. మాట్లాడుతుండండి. కాలేజీకి వెళ్తారు, అక్కడికి వెళ్ళి ఏందే ఎప్పుడు వచ్చినావే గిట్లున్నావు, అరే అక్కడ కూడా ఇంగ్లీష్ హౌ ఆర్ యూ అనొచ్చు కదా, నేర్చుకోవచ్చు కదా. విద్యాలయము తప్పేందంటే అక్కడ ఆచార్యులు అంటే తెలుసా, ఆచరించే వాళ్ళే ఆచార్యులు. విద్యార్థులు అంటే విద్యను అర్థించే వాళ్ళు విద్యార్థులు. అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు, వీళ్ళు మాట్లాడరు. బయటకు వచ్చినాక సార్ జాబులు లేదు సార్. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం బాస్, ఐ లైక్ తెలుగు, ఐ లవ్ తెలుగు. ఇఫ్ ఐ డోంట్ నో ఇంగ్లీష్ ఐఎమ్ అవుట్డేటెడ్. తెలుగు అంటే నాకు ప్రాణం. 3 పుస్తకాలు రాశాను తెలుగులో. తెలుగు దేలగన్న దేశంబు తెలుగను, తెలుగు వల్ల పొండ తెలుగుకుండా ఎల్లరొండు పులుగురుగడే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. నా భాష అంత గొప్పది, నా లాంగ్వేజ్ అంత గొప్పది. అయినా సరే ఐ లైక్ తెలుగు. ఇఫ్ ఐ డోంట్ లర్న్ ఇంగ్లీష్ ఐఎమ్ అవుట్డేటెడ్. నేర్చుకోండి ఇంగ్లీష్. దానికి ఏంటంటే తప్పులు చేయండి. ఏం చేస్తారు మాట్లాడుతూనే ఉండండి. ఇంకా ఏం మాట్లాడతారో మాట్లాడండి. దెన్ యూ విల్ బీ కమ్ వెరీ గుడ్ బాస్. ఆర్ యూ రెడీ నౌ? సో ఇంకా స్టేజ్ ఫియర్ ఉందా? మొహం బాలేదా? జాబ్ రాలేదా? గడిపండి. మ్యారేజ్ కాలేదా? అసలు నీ ప్రాబ్లం ఏంది? ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇంకా డబ్బు లేదు అయితే వస్తాయి భయ్, ఈరోజు కాకుండా రేపు వస్తాయి. ఏ సార్ నో డబ్బు లేదన్నా, డబ్బు లేదంటే ఉన్నది పోతుంది. ఫ్రెండ్స్ ధైర్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఎలా ఉండండి తెలుసా? జీవితంలో ఒకటిసారి వచ్చిపోవాలి కాబట్టి ఆ వచ్చిపోయే జీవితము ఆనందంగా మనముండి మన ఆనందాన్ని నలుగురికి పంచుతూ, మనం ఏ ఇంట్లో పుట్టామన్నది కాదు, ఎంత పేదవాళ్ళకు పుట్టామన్నది కాదు, పేదవాళ్ళకు మాత్రం జన్మ ఇవ్వకండి. అంటే ఆపరేషన్ చేయించుకోమని కాదు, మీ పిల్లలు పేదవాళ్ళు కాకూడదు. వెరీ సింపుల్ బాస్. వీళ్ళందరి చరిత్ర చూడండి, ఎవరిదైనా సరే వీళ్ళను చిరంజీవి గారితో ఎవరిదైనా పర్సనల్ మాట్లాడండి, వాళ్ళు ఇట్లా చిన్నప్పటి నుంచి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ సరి చూడండి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే ఒకటేనండి, ధైర్యం. దట్స్ ఇట్. ఆ ధైర్యం రావాలి ఒకటి. సో హ్యాపీ. ఎంతమంది వస్తారు స్టేజ్ మీదకి? అబ్బో, ఓహ్ రైట్. సో ఫ్రెండ్స్ ఇంకా భయం ఉందా ఈరోజు నుంచి? కొద్దిగా కరెక్ట్ చేసుకోండి, కొద్దిగా బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ చేసుకోండి. మిగతా కూడా మనం చెప్పడానికి టైం లేదు. ఎగ్జాక్ట్లీ 2:30 అవుతుంది.